వాళ్ళు కాఫీ ఇస్తారు కదా! అక్కడికెళ్ళి నేను వాళ్ళతో పెళ్లి విషయాలు మాట్లాడుకొని వస్తాను. మీరిక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇదిగో స్వప్న నేను వెళ్తున్నట్లుగా వాళ్ళకి దాసుకి ఫోన్ చేసి చెప్పకు. సడెన్‌గా వెళ్ళి వారికి సర్ప్రైజ్ ఇచ్చి పెళ్లి గురించి మాట్లాడతాను అనైతే అంటూ ఉంటాడు. ఓకే డాడీ అని స్వప్న అంటూ ఉంటుంది. అలా వాళ్ళ అలా తనైతే బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక స్వప్న అయితే వాళ్ళ అమ్మతో, "అమ్మ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాన్న దాసుతో పెళ్లి మాట్లాడడానికి వెళ్తున్నాడు. దీనంతటికి కారణం నువ్వేనమ్మా" అని చెప్పేసైతే స్వప్న అయితే వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటుంది. "నువ్వు నిజంగా నా బంగారం అమ్మ" అని చెప్పేసి స్వప్న అయితే వాళ్ళ అమ్మకి ముద్దు పెడుతూ ఉంటుంది. ఇక ఎందుకు అంతగా నాన్న ఇంకెళ్ళాడు కదా అని అంటే, "నాన్న ఎళ్ళాడంటే దాసు ఎవ్వరికైనా నచ్చేస్తాడమ్మా. దాసు సంగతి నీకు తెలీదు." అలా అని దాసుది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అంట. చాలా పెద్ద కుటుంబం అంట. ఈ మధ్యనే రాఖీ పండగకి వాళ్ళ కుటుంబాన్ని కలవడానికి ఎళ్ళాడంట. ఆ విధంగానే నాన్నకి ఫ్యామిలీ గూడా కావాలి కాబట్టి నాన్నకి ఆ విధంగా కూడా నచ్చేస్తాడు. ఈలోపు మనం స్వీట్ రెడీ చేద్దామా? నాన్న వచ్చేసరికి స్వీట్ తినడానికేనంటే, ఎందుకు స్వప్న నాన్నెళ్ళి వచ్చి ఏదో ఒకటి చెప్తే అప్పుడు రెడీ చేద్దాంలే అనేది అంటూ ఉంటుంది. లేదమ్మా ఎలా అయినా రెడీ చేస్తాను. నాన్నకి నచ్చేస్తాడు. నాన్న ఓకే చెప్పేస్తాడు అని స్వప్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.